శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ ఆగస్టు నెలలో ఈ యొక్క శుక్రుడు మరియు గురుగ్రహ కలయిక, దీనిని భార్గవ బృహస్పతి యోగం అని అంటారు. వాస్తవంగా బృహస్పతి దేవతలందరికీ కూడా గురువు, భార్గవుడు అంటే శుక్రుడు రాక్షసులందరికీ గురువు. కానీ శుక్రుడు కళలు, కళాత్మకత, కోరికలు, వీటన్నిటికీ ప్రతీతి. అదే బృహస్పతి వీటన్నిటినీ కూడా మనకు ఆపాదించేటువంటి సక్రమమైనటువంటి మార్గంలో నిలిపేటువంటి గురుత్వ స్థానం. దేవతలందరికీ కూడా గురువుగారుగా ఉండబట్టి గురువుగారు అని చెప్పి గురుగ్రహం చేశారు. కానీ వాస్తవంగా ఆయన పేరు బృహస్పతి. ఇప్పుడు వీళ్ళిద్దరి కలయిక వలన మనం ఎలాంటి పరిస్థితులను చూడబోతున్నాము అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క లగ్న 6వ స్థానమునందు ఈ యొక్క బృహస్పతి భార్గవ గ్రహాలంటే గురు శుక్రుల యొక్క కలయిక అనేది ఏర్పడుతుంది. 6వ స్థానం మీ యొక్క హెల్త్కి, డైలీ లైఫ్కి సంబంధించి. అంటే మీరు రోజువారీ చేసే పనులలో మార్పులు రావచ్చు, సమయానికి తిండి తినలేకపోవచ్చు, సమయానికి నిద్రపోకపోవచ్చు. మీరు ఇష్టంగా అమ్మయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ప్రశాంతంగా భోజనం చేద్దాము, ఏదైనా తిందాము అనుకుంటే ఇంట్లోకి వెళ్తే వాళ్ళు అసలు మీకు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళు మీకు సరైన అంటే ఒకళ్ళు భోజనం తిన్నా రుచిగా ఉండకపోవచ్చు. అప్పుడు మీకు ఏమవుతుందంటే నేను ఎంతో ఊహించుకొని వచ్చా, ఎంతో ఆకలితో వచ్చా, నా పరిస్థితి ఏంద్రా బాబు ఇలా ఉంది అని ఒక క్లేశం, బాధ అనేది ఏర్పడుతుంది. అదే ఆడవాళ్ళ విషయంలో కూడా అంతే. అమ్మయ్య ఇవాళ ప్రశాంతంగా వెళ్ళిపోయి మా వారితో బయటికి వెళ్ళాలి, ఏదైనా కొనిచ్చుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలి ఇలా అనుకుంటుంది. ప్రాపర్గా లేకపోతే తను కూడా అలాగే బాధ కలుగుతుంది. ప్రాపర్గా నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, సరే తన పని విపరీతంగా ఉన్నప్పటికీ నన్ను కూడా పట్టించుకోవాలి కదా అన్న భావజాలం అనేది వారికి ఏర్పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండూ మేనేజ్ చేయాలి. ఫ్యామిలీని, పర్సనల్ లైఫ్ని ఇద్దరు, అటు భార్యాభర్తలు ఇద్దరూ మేనేజ్ చేయాలి. లేకపోతే ఇలాంటి గొడవలే వస్తాయి. అంటే మీ ఇద్దరి గురించి ఒకళ్ళకు తెలిసి సరైనటువంటి కమ్యూనికేషన్ లేక, సరైనటువంటి ఇంప్లిమెంటేషన్ లేక విపరీతమైనటువంటి గొడవలు. ఎప్పుడు కూడా వీరిద్దరే కాదు, 6వ స్థానంలో కనుక గురుగ్రహ సంచారం ఉంటే గురువు చదువుకి సంబంధించి, పిల్లలకు సంబంధించి కూడా కాబట్టి, ఉద్యోగానికి సంబంధించి కూడా కాబట్టి ఉద్యోగంలో కూడా ఇబ్బందులు వస్తాయి. అలా ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యం కూడా ఇబ్బంది, ఆరోగ్యం కూడా ఖరాబ్ అవ్వచ్చు. ఇలాంటివి ఏవి కూడా అవ్వకూడదు అంటే బృహస్పతి గ్రహానికి సంబంధించి, శుక్రగ్రహానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని విభజనగా చేసుకుంటే చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు కూడా చాలా రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. పిల్లలు, గృహిణులు, వర్కింగ్ ఉమెన్స్, అలాగే ఏవైనా సరే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు, అలాగే ఉద్యోగస్తులు, అలాగే రాజకీయ నాయకులు, అలాగే సినిమా రంగాల వాళ్ళు, రైతులు, కుల వృత్తులు చేసేవాళ్ళు, అందరూ వీళ్ళు వాళ్ళని కాకుండా అందరూ కూడా చేయవలసినటువంటి ఒక అద్భుతమైన రెమెడీస్ 2 చెప్తాను ఈ రోజున. ఈ 2 విభాగం అంటే బృహస్పతికి సంబంధించిన రెమెడీ ఒకటి, ఇంకొకటి శుక్రాచార్యుడికి సంబంధించిన రెమెడీ ఒకటి. గురువారము, శుక్రవారము ఈ నెల రోజుల పాటు కూడా మీరు ఈ రెమెడీని పాటించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు. ఇంతకేంటా రెమెడీ అంటే, ముఖ్యంగా బృహస్పతి దేనికంటే పిల్లలు మాట వినట్లేదు, చదవట్లేదు, చదివితే ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం వస్తే పెళ్ళవట్లేదు, పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు, పిల్లలైతే వాళ్ళకు పిల్లలు కావట్లేదు. ఏ కారణమైనా సరే తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే బృహస్పతి మంత్రంలోనే ఉంది, గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని మీరు ఇలాగే బృహస్పతి దగ్గర చెప్పొచ్చు. ఏమని చెప్పాలంటే, గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రము పిల్లలు ఉన్నవాళ్ళే కాదండి,
పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చేయొచ్చు. సంతానం లేదండి మాకు, సంతానం కావాలి అన్న వాళ్ళు చేయొచ్చు. సంతానం ఉండి సంతానం బాగా మొండి చేస్తున్నారు, మాటినట్లేదు అన్న వాళ్ళు చేయొచ్చు. నా పిల్లలు చాలా బాగా నా మాట వింటారు కానీ వాళ్ళ జాతక రీత్యా ఉన్న ఎన్నో ఇబ్బంది పెడుతున్నాయి అని కూడా మీరు అన్నవాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ చేయొచ్చు. ఏమిటది అని అంటే 110 శనగలు తీసుకోండి. ఎన్ని? 110 కరెక్ట్గా వేయించుకోండి శనగలను. అది కూడా వీలైతే కొంచెం దొడ్డు శనగలు తీసుకోండి. 110 శనగలు సపరేట్గా, ఒక పిరికెడు శనగలు సపరేట్గా నానబెట్టండి. ఈ 110 శనగలు కూడా ఒక సూదిలోకి ఎర్రది కానీ ఆకుపచ్చ రంగు కానీ లేదా పసుపు రంగు వర్ణం కానీ ఆరెంజ్ రంగులో ఉన్నటువంటివి కానీ దారం తీసుకొని ఈ నానబెట్టిన శనగలన్నీ కూడా బుధవారం రోజు రాత్రిపూట స్నానం చేసి నానబెట్టాలి. పెట్టేసి మరుసటి రోజు ఉదయం 6 గంటల లోపే నిద్రలేచి స్నానం చేసుకొని తలస్నానం చేసుకొని జడలాంటి వేసుకోకుండా చివరన ముడి వేసుకొని ఈ సూది దారం అంతా కూడా విరబూసుకోవద్దు, చుట్టూని ముడి వేసుకొని ఈ సూది దారంలోకి ఈ సూదిని ఆ శనగల్లో గుచ్చేసి అలా 110 శనగలు కూర్చోండి. ఒక మంచి దండలా అవుతుంది కదా, దాన్ని ముడి వేసి పక్కకు పెట్టండి. ఈ నానబెట్టిన శనగలన్నీ కూడా ఒక గోల్డెన్ కలర్ క్లాత్, ఇంత చిన్నదైనా సరే సరిపోతుంది, పసుపు పచ్చ అయినా సరే లేదా గోల్డెన్ కలర్లో ఉన్నటువంటిది అంటే స్వర్ణ వర్ణంలో ఉన్నదైనా సరే, ఎందుకంటే ఆయన మంత్రంలోనే ఉంటుంది స్వర్ణ వర్ణం, స్వర్ణ గంధం, స్వర్ణ పుష్పం, స్వర్ణ మాల్యాంబరధరం, స్వర్ణ ఛత్ర రథ ఆది శోభితం అని చెప్పి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క స్వర్ణ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్లౌజ్ పీస్ లోపల ఈ నానబెట్టిన శనగలు వేసి ముడిగా కట్టుకొని నవగ్రహాల గుడికి ఉదయం 6:50 లోపు వెళ్ళండి. వెళ్ళి నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ ఎప్పుడు చెప్పినట్టుగానే నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేసినా 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. లేదా మీరు బృహస్పతి గ్రహం దగ్గరికి వెళ్ళి చేసిన తర్వాతకైనా చేయొచ్చు. ఈ బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం. అక్కడ అడిగితే ఎవరని చెప్తారు? ఉత్తరం వైపు మధ్యలో ఉంటాడనమాట. 4 దిక్కుల్లో ఉత్తరం వైపు మధ్యలో ఉంటాడు. ఆయన మెడలో ఈ శనగల దండ వేయండి. ఈ గోల్డెన్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్లో పెట్టిన శనగలు ఓపెన్ చేసి ఆయన ముందు పెట్టండి. ఇంత చిన్న బెల్లం ముక్క పెట్టండి. 2 కొత్త మట్టి ప్రమిదలు తీసుకెళ్ళి కాస్త నూనె పోసి ఒత్తి వెలిగించి దీపం వెలిగించండి. ఇందాక నేను చెప్పిన మంత్రం ఉంది కదా, ఆ మంత్రం కూడా చెప్పండి. ఇంకా వీలైతే గోల్డెన్ కలర్ది ఇంత రిబ్బన్ లాగా కట్ చేసుకున్న క్లాత్ తీసుకెళ్ళి ఆయన మెడలో కప్పండి. కప్పి మీకు పిల్లలు కావాల్సి ఉంటే పిల్లలు కావాలి అన్న కోరిక కోరుకోండి. పిల్లలు బాగా చదవాలి, మొండి చేస్తున్నారంటే వాటి గురించి మొక్కుకోండి. లేదండి మా పిల్లలంతా బాగా చదువుతున్నారు, పెళ్ళవట్లేదు అంటే మీ పిల్లల కోసం మొక్కుకోండి. లిటరల్గా మీకు ఇలా కొంగు ఉంటే కొంగు ఇలా తీసుకొని ఇలా పట్టి నేను ఇప్పుడు చెప్పిన మంత్రం చెప్పండి. ఏమిటా మంత్రం అంటే గురు అరిష్టేతు సుసంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోప శాంతయే. ఎన్నో జన్మల నుండి కూడా చేసినటువంటి పాపభూయిష్టమైన పనుల వల్ల గర్భం రాదు. ఒకవేళ సర్పాన్ని సంహరించినటువంటి వాళ్ళు ఎవరైనా అయితే వారికి కూడా పిల్లలు కలగరు. అలాంటి జాతకులకు కూడా మంచి ససంతానం కలిగేట్టుగా చేసేటువంటి ఒకే ఒక్క గ్రహం బృహస్పతి గ్రహం. ఆయనకు ఈ విధంగా చేయండి. దీని వలన ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే ఇప్పుడు శుక్రాచార్యుల వారి గురించి కూడా చెప్పాగా. భార్యాభర్తలు బాగా కొట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, చికాకులు ఉన్నాయి, లేదు మేమంతా బాగానే ఉన్నాం కానీ మా మధ్యలో సఖ్యత లేదు, మా ఇంట్లో అత్తగారి వల్ల వదిన గారి వల్ల ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నాము, ఈ కారణం కానీ ఇంకా ఇతరత్ర ఎన్ని కారణాలు ఉన్నా సరే ఆ కారణాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని భార్యాభర్తలు బాగుండాలి, పరిస్థితి వ్యామోహంలో ఉండకూడదు అన్న ఉద్దేశంతో శుక్రాచార్యుల వారికి శుక్రవారం నాడు నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు పూజ చేయండి. అది కూడా ఈ ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా చేయొచ్చు. ఎన్ని శుక్రవారాలు ఉంటే అన్ని శుక్రవారాలు, మధ్యలో మీకు డేట్ వచ్చినప్పుడు ఆపేసి తర్వాత కంటిన్యూ చేయండి. మొత్తానికి 5 వారాలు చేయండి. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్రవారం నాడు తలస్నానం చేయాలి, కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి, గడపకు పసుపు పెట్టుకోవాలి,
చాలామంది ఉదయాన్నే పాచి ముఖం కూడా కడగకుండా ఇల్లంతా ఊడ్చుకోవడము, కల్లాపి చల్లుకోవడం చేస్తున్నారు. అస్సలు చేయకూడదు, ఇంటికి మంచిది కాదు. మీరు స్నానం ఆచరించిన తర్వాతకి ఇవన్నీ చేయాలి. గడపకు కూడా పసుపు పెట్టాలి, కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గర మీరు ఏదన్నా ఒక పండు నైవేద్యం పెట్టి నవగ్రహాల గుడికి వెళ్ళి బొబ్బెర్లు ఉంటాయి కదమ్మా, నానబెట్టిన బొబ్బెర్లు, అది ముందు రోజే నానబెట్టి ఆ బొబ్బెర్లు వీలైతే ఉడికించకున్నా సరే నానబెట్టినవైనా సరే కాస్తంత ఉప్పు వేసి, ఎప్పుడు కూడా మనము ఉప్పు దానం ఇవ్వం కానీ నైవేద్యంగా పెడితే మంచిది దేవుడికి, అందుకని ఉప్పు వేసి శుక్రాచార్యుడు వారి దగ్గరికి, అంటే తూర్పు భాగంలో మధ్యలో ఉంటాడనమాట. తూర్పు భాగానికి ఉన్నటువంటి వరుసలో ఉన్న 3 గ్రహాల్లో మధ్యలో ఉంటాడు శుక్రగ్రహం. ఆయన దగ్గర ఆకు డొప్పలో మంచిగా ఇన్ని బొబ్బర్లు తీసుకెళ్ళి పెట్టేసి ఒక బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టి దీపం పెట్టేసి రండి. అయిపోలేదు, ఇంకా ఉంది. మీ హస్బెండ్కి సంబంధించి చేస్తున్నారు కాబట్టి ఒక చిన్న బండ తెచ్చుకోండి, మంచి స్మూత్గా ఉండే ఒక బండ, లేదా ఒక టైల్స్ అయినా పర్వాలేదు, పగలకుండా చూసుకోండి 5 వారాలు కూడా. అమ్మవారి ముందు పెట్టి మధ్యాహ్నం పూట ఎటువంటి రజోగుణం లేనటువంటి పదార్థములతోని అన్నము, అలాగే కూరలు, ఆ కూరలో వంకాయ అలాగే కాకరకాయ లాంటివి లేకుండా సాత్వికమైనటువంటివి, అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ లేకుండా ఏదైనా సరే కూర వండుకొని అమ్మవారికి చారు కూడా నైవేద్యం పెట్టవచ్చు. మిరియాలు లాంటివి వేసి, చింతపండు టమాటా లాంటివి వేసి చారు పెట్టి, ఇంత పెరుగు, ఇవన్నీ కూడా బండ మీద ఏమీ లేకుండా అమ్మవారికి కొద్దిగా అన్నం మీదనే కొద్దిగా వేసి నైవేద్యం పెట్టి, మీరు మధ్యాహ్నం పూట ప్రతి శుక్రవారం మధ్యాహ్నం పూట ఆ బండ మీదే భోజనం చేయాలి. ఎటువంటి ఆకు వేసుకోకుండా భోజనం చేయాలి. ఎందుకని ఇంత కఠినంగా చేస్తున్నారంటే భర్త బాగుండాలి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి. అమ్మవారు ఏవైతే ఒకవేళ జాతకరీత్యా బాగాలేకుండా ఏం కష్టాలు రాబోతున్నాయో మీరే ముందే ఆ కష్టం తీసేసుకుంటే అమ్మవారు కరిగిపోయి పొంగిపోయి మీ కష్టాలు తీరుస్తుంది. ఇలా 5 శుక్రవారాల పాటు ఈ బండపైన భోజనం చేయాలి, నేలపైన కటిక నేలపైనే నిద్రించాలి. ఇలా 5 వారాలు చేయండి. ఖచ్చితంగా మీ భర్తలో విపరీతమైన మార్పు అనేటువంటిది రావడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అనంటే 2025 రూపాయలు కడితే పూర్తిగా మీ జాతకాన్ని 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. తరువాతకి ఎవరైతే ఈ జాతకం తెప్పించుకుంటారో వాళ్ళు ఈ కరుంగలి మాల వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కరుంగలి మాల కూడా మేము రుద్రహోమంలో పెట్టి ఇచ్చేటువంటివి. ఆ రుద్రహోమానికి సంబంధించి వీడియో కూడా మీకు పంపిస్తాము. అందుకని వీలైనంత వరకు ఈ మాల ధరించడం మంచిది. ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు? ఈ మాల ధరనే బయట చూస్తే 1500 2000 ఉంది కదా అంటే అవునండి ఉంది. ఎందుకు ఇస్తున్నానంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇస్తున్నాము. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు నాకు ఈ వీడియోని పంపించి మీరు అడగండి, అయ్యా మీ వీడియో చూసాం పంపిస్తున్నా, నాకు ఈ యొక్క జ్వాలాముఖి మాల కావాలి అని. ఈ జ్వాలాముఖి మాల అంత విశేషమైనటువంటిది. అలాగే మేము చేసినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి మీరు షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మేము చేసేటువంటి వీడియోస్ మీ దాకా వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.